ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. నీ చిత్తమునే చేసదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలియు నీరగ్నియు నీ అల్పుద మాటకు లోబడుచున్నది అన్ని వేళలా. గాలియు నీరగ్నియు నీ అల్పుద మాటకు లోబడుచున్నది అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. నీ చిత్తమునే చేసదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపై నడిచిన నీ అల్పుద పాదములు చూచుచు నడిచదా అన్ని వేళలా. నీటిపై నడిచిన నీ అల్పుద పాదములు చూచుచు నడిచదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. నీ చిత్తమునే చేసదా, నీ మాటలో నడిచదా, నీ వాక్యములో నిలిచదా, నిన్ను వెంబడించదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. దేవస్తోత్రమే ఆరాధన పరిశుద్ధుడా, మీ సన్నిధిలో సమర్పిస్తాము. ఆత్మదేవుల దగ్గర నీరు కూర్చోండి, చేసే వాక్యం ద్వారా మొత్తం మాట్లాడి గొడవపరచండి. మీ చిత్తానుసారం నడిపించని ప్రార్థిస్తామని. పరిశుద్ధుడా, మీ చిత్తం నెరవేర్చిన వారుగా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రార్థిస్తాం. నేను సమర్పిస్తాం, వేస్తున్నామని అడుగుతాం తండ్రి. ప్రేసరు అందరికీ ప్రేసరు. ఈరోజు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు క్రీస్తు వచ్చాను. ఆయన తన చిత్త ప్రకారముగా దేవుని చిత్త ప్రకారము సమస్తం జరిగించాను. ఆయన తన చిత్త ప్రకారం కాక దేవుని చిత్త ప్రకారము సమస్తం జరిగించాను అన్నాడు. అందుకోసం యోహాను రాసిన పత్రిక 5 అధ్యాయము 3
30 వాక్యమును 6 అధ్యాయము 38 వాక్యము చదివి మనం ముందుకు వెళ్దాం. ఆయన తన తట నేనే ఏమీ చేయలేదు, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వానిని చిత్త ప్రకారమై చెయ్యకూడదును, కానీ నా ఇష్ట ప్రకారము చెయ్యకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిక్కి విచ్చుతుని. మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చడానికి. యేసు ప్రభు వచ్చారు. అలాగే మనం చాలా మంది చూస్తే వారి చిత్తం నెరవేర్చడానికి వారి విగ్రహపడిన వారుగా ఉన్నారు. అలాగే దేవునితో మొరపెట్టిన వారుగా ఉన్నారు. మన చిత్తం, మనం ఆశలు, మన కోరికలు మనం నెరవేర్చడానికి దేవునితో మొరపెట్టిన వారుగా ఉన్నాము. అలా యేసు ప్రభు చెప్పింది, నా చిత్తం కాదు, నా ఆశ ప్రకారం కాదు, నా ఆశల ప్రకారం కాదు నేను చేసింది. తండ్రి ఏం చెప్పారో అది నేను చేసిన వాడుగా ఉన్నాను. అందుకోసం మీరు కూడా నా చిత్తం చేసిన వారుగా ఉండండి. అదే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మన చిత్తము చేయడానికి కాదు, దేవుని చిత్తం చేసిన వారుగా మనం ఉండాలని దేవుని మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసం యేసు ప్రభు తన చిత్తం చేయకుండా తండ్రి చిత్తానుసరమే అన్ని చేసిన వాడుగా అన్నాడు. అలాగే యేసు ఆహారము కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలా అనేది. యేసు ప్రార్థన చేసింది కూడా తండ్రి చిత్తము నాలో నెరవేర్చమని ప్రార్థన చేశాడు. అలాగా మానవుల పైన ఉన్న దేవుని ఒక చిత్తము ఏంటిదంటే, చిన్న వారిలో ఒక్కడైనను నశించిపోగొట్ట పరలోక మందున్న తండ్రి చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే ఒక చిన్న వారిని కూడా ఒక్కడైనను, మనుషులు ఒక్కడైనను నశించిపోగొట్ట దేవుని చిత్తం కాదు. అందుకోసం అందరం దేవుని గురించి తెలిసి సువార్త విని రక్షణ పొందాలని దేవుని చిత్తముగా ఉంది. అందుకోసమే యేసు ప్రభు దేవుడు మన కోసం ఇచ్చారు. మత్తయి సువార్త 18 అధ్యాయము 11 నుండి 14 వరకు చదివితే అక్కడ తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం 9 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం ఎదిగి రక్షించిన ఆ మనుషుడు ఎక్కువ సంతోషించిన వాడుగా ఉన్నాడు. అలాగా మన జీవితంలో ఒక్క గొర్రె తప్పిపోయినాను కూడా వారిని వెదిగి రక్షించిన వారుగా మనం ఉండాల. మన జీవితంలో అలా వెదిగి రక్షించిన ఒక ఆత్మ కోసం, ఆ ఒక ఆత్మ రక్షింపబడింది పరలోకమందు సంతోషంగా ఉంది. అందుకోసం ఆ పరలోక సంతోషమును మనం కూడా సంతోషం అనుభవించగలిగిన వారు ఉన్నాం. మనుషుల్లో ఒక్కడైనా నశించిపోకుండా ఉండాలని పరలోక తండ్రిగా చిత్తముగా ఉంది. పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయంలో 9 వాక్యములకు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడన్నూ నశింపవలనని ఇచ్చిప్పగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు, అందరినూ మారు మనసు పొంది దేవుని తెలుసుకోవాలని దేవుని కోరిక అంది, దేవుని చిత్తముగా ఉంది. అందరినూ మారు మనసు పొందాలా, అదే దేవుని చిత్తం. దేవుడు కొన్ని విషయముల వాగ్దానములను నెరవేర్చడానికి ఆలస్యం చూపిన వాడుగా అన్నాడు. మనము దీర్ఘ శాంతము గలవారుగాను ఓర్మితోను వాగ్దానమును కనిపెట్టుకొని ఉండాలా, నిరీక్షణ గలవారముగా మనం ఉండాలని దేవుని చిత్తము. మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడని చెప్పి మనం తొందరపడిన వారుగా ఉన్నాము. అన్న దేవుడు చెప్పింది ఏంటంటే, నేను ఆలస్యం చేసింది మీకోసమే. అందుకోసం మీరు ఇది దీర్ఘశ్రమతో సహిష్ణుతో ఉండాలా, ఓర్మితో మీరు ఓపిక పట్టాలా, ఓపికతో మంచి ఇది వాగ్దానం కనిపెట్టిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అలా పేతురు రాసిన పత్రిక 4 అధ్యాయము 4 నుండి 4 అధ్యాయము 4 నుండి 1 నుండి 3 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. క్రీస్తు శరీరం అందు శ్రమ పెట్టేను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయములో శ్రమపడివాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము దేవుని ఇష్టానుసరముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులను, తగినవి విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గెద్దించిన కాలము చాలు. మనం ముందు ఎలా ఉన్నామో అది అన్ని చాలు.
ఇంకా నూతనముగా మనం నడుచుకోవాలా. ఎలాగైతే క్రీస్తు శరీరం ముందు శ్రమ పడాను అలాగా మన ఒక మనసు మన మనసు ఆయుధముగా తెరుచుకోవడం. ఏ ఏ శ్రమ వచ్చినా చెడి దేవుడు మన కోసం అన్ని శ్రమ పొందేను మనం ఆలోచన చేసుకోవాలా. ఎన్నెన్నో శ్రమలు మన కోసం పొందాడు. మన ఆ శ్రమలన్నీ మన తలచుకొత్త మన శ్రమలు చిన్నది అనిపిస్తుంది. అలాగా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దేవుడు మన కోసం ఎన్నెన్నో శ్రమలు పొందాడని చెప్పి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన శ్రమలు తీర్చగలుగుతాం. అలాగా ఒక వాక్యం ఉంది, అందు నడుచుకొనిచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకి గెద్దించిన కాలం చాలు. నేను చాలా మంది ఇద్దరు అన్ని మాటలు మనం నెరవేర్చిన వారుగా ఉన్నాము, అది చాలు అని చెప్పి దేవుడు చెబుతారు. ఎంత దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా మనం ఉండాలా. అది క్రీస్తు శరీరం ముందు శ్రమ పడేని కనుక మనము కూడా అలాగా మనసు కలిగి ముందుకు సాగాలని దేవుని చిత్తముగా ఉంది. ఎంత మన దేవుని చిత్తం ఏంటిదని మనం తెలుసుకోవాలా. అప్పుడు మన దేవుని చిత్తం మన ద్వారా జరుగుతుంది. అయితే దేవుని చిత్తం ప్రకారం మనం జీవించాలని దేవుని కోరిక. దేవుని ఇష్టానుసారముగా మనం నడుచుకోవాలని దేవుడు ఆయన చిత్తం మనకు తెలియజేశాడు. పాపము జొలిగిపోకుండా అన్ని ఇష్టం నెరవేర్చకుండా మనం ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఎంత అన్యులతో మనం ఏ సహవాసం చేయకూడదు కాదు, మన అన్యులు చేసినట్టు మనం చేయకుండా ఉండాలని దేవుని చిత్తం. దేవుని వాక్యానుసారముగా వృద్ధిని వారుగా మనం ఉండాలా. దేవుని వాక్యము దీవారాత్రులు ధ్యానించిన వారు ధన్యులు వాక్యం సెలవిస్తుంది. ఎంత దేవుని వాక్యమును మనం ఆనందించిన వారు ఉండాలి. మన దేవుని వాక్యం ఎన్నో మనం ధ్యానిస్తాం, ఎన్నో మనం వింటున్నాం. మన ఆ వాక్యం మనం ధ్యానిస్తాము. ఆ దేవుని వాక్యం ధ్యానించిన వారుగా ఉండితే ఖచ్చితముగా దానిలో ఆనందం మనకు కలుగుతుంది, మన సంతోషం మనకు సంతోషం కలుగుతుంది. దేవుని మనం ఆనందించిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎంత కీర్తన 1 అధ్యాయమును 1-2 వాక్యములు చెప్పబడుతుంది. విశ్వాసులమైన మన పట్ల ఉన్న దేవుని చిత్తము మనము ధన్యులుగా ఉండాలని దేవుని కోరిక. ఎలాగంటే దేవుని వాక్యమందు ఆనందించిన వారుగా మనం ఉండాలా. ఎక్కడ మన ధన్యులుగా మనం మార్చబడాలంటే అక్కడ మన దేవుని వాక్యమందు మనం ఆనందించిన వారుగా ఉండితే మన ధన్యులుగా మార్చబడతాము. అలాగే నెహెమ్యా అధ్యాయం చూస్తే నెహెమ్యా గ్రంథంలో 8 అధ్యాయము 10 వాక్యమును అక్కడ కొన్ని వాక్యాలు నెహెమ్యా చెబుతారు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నందుదరు. చూడండి, యెహోవా యందు మనం ఆనందించిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన బలం కలిగిన వారుగా ఉన్నాము. అక్కడ దేవుని చిత్తానుసారమైన దుఃఖం చూస్తే రక్షణార్థమైన మారు మనసు పశ్చాత్తాపమును కలిగజేస్తుంది. అలాగా లోక సంబంధమైన దుఃఖము చూస్తే మరణము కలిగజేస్తుంది. అలాగ మనం దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పశ్చాత్తాపము మనం కలిగజేస్తుంది. మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ నిజమే చెప్పింది, మీరు దుఃఖపడకూడదు. ఆ జనాలకు చూసి ఆ మందిరం గట్టిన ఆ జనాలు చూసి ఆ మందిరతో చూసి దుఃఖపడిన ఆ జనాలతో చూసి నిజమే అని చెప్తారంటే, మీరు దుఃఖపడకూడదు, ఎంతో ఆనందించు, మీరు ఆనందించినప్పుడు మీకు బలం కలుగుతుంది. అందుకోసం ఆ బలం కలిగినప్పుడు దేవుని కోసం మీరు గొప్పగా వాడబడతారు, నిలబడతారు. దేవుని పనిలు మీరు బలం కలిగి మీరు చేసిన వారుగా మార్చబడతారని నీకు మేసొప్పుతారు. యెహోవా యందు ఆనందించిన వారుగా ఉండాలనే దేవుని చిత్తము. ఎంత దేవుడు మనకు బలము కలగాలని దేవుని సన్నిధిలో నియమించున్నాడు. అందుకోసం మనం దేవుని కోసం చేసిన పనిలు బలముగా చేయడానికి దేవుడు మనల్ని నియమించున్నాడు. మన దేవుని మన అభివృద్ధిని వారుగా ఉండితే దేవునిలో మనం వెదగాలంతా మన దేవుని సన్నిధి వెదిగిన వారుగా ఉండాలా. దేవునితో వెదిగిన వారుగా ఉండాలా. దేవ నా జీవితం మీరు ఏం చేశారు, దేవుని వెదిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఆయనలో ఉత్సాహొచ్చి సంతోషించిన వారుగా మార్చబడతాం. దేవుని రక్షణను ప్రేమించిన వారుగా ఉండితే దేవ నాకు రక్షణ ఇచ్చారు. ఎన్నో మంది చనిపోయిన వారుగా ఉండారు. ఏది సాతాన్ చేతిలో ఉన్నారు ఎంతో మంది అని ఎంతో మంది నా అగ్ని గుండంలో వెళుతారు మన వారి నుండి మనం తప్పించి నాకు రక్షణ కలిగజేసింది నీకు వేసేది అందనాలని చెప్పి మనం శుద్ధించిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు ఆయన మహిమపరిచిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా ఆయన సంతోషం మనలో అనుభవించవచ్చు. అలాగే దేవునిలో విశ్వాసం ఉంచిన వారు వారి విశ్వాసము ద్వారా వారికి సంతోషము సమాధానం కలుగుతుంది. దేవునిలో విశ్వాసం ద్వారా మనకు సమాధానం సంతోషం కలుగుతుంది. మనం ఏది విశ్వసిస్తామో దాన్ని బట్టి మన సంతోషం సమాధానం మనకు కలుగుతుంది. అలాగే మన రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 17 వాక్యంలో చెప్పబడుతుంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు ఆగుటకు నిరీక్షణకర్త ఆగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతో మిమ్మల్ని నింపును.
ఇక్కడ మనం క్రిస్తువులో ఆనందించిన వారుగా ఉండితే పరిశుద్ధాత్మ శక్తితో నింపి మనం బలపరచబడతాం అంతా. ఇక్కడ మన దేవునిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. దేవా, మేము మీ శక్తితో నన్ను నింపండి, మీ శక్తిలో నేను బలపరచబడాలని మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలా. దేవుని పిల్లలు సహవాసం అందును మన ఆనందం ఉంది. మన దేవుని పిల్లలతో మన సహవాసం చేసినప్పుడు కూడా మన ఆత్మలో ఆనందం కలుగుతుంది. సహవాసం ద్వారా ఆనందము, ఆదరణ కూడా కలుగుతుంది. అలా పౌలు ఫిలోమును గురించి ఫిలోమును రాసిన పత్రిక చెప్పబడుతూ, సహోదరుడా, పరిశుద్ధుల హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలుగైన ఫిలోముతో పౌలు చెప్పిన మాట. ఎంత ఎలాగంటే సహోదరుడా, పరిశుద్ధుల హృదయం ఐక్యత ఉండినట్టు అప్పుడు విశ్రాంతి పొందుతారంట. తన నీ ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టి విశేషమైన ఆనందమును ఆదరణ కలిగేంత సంఘములో అలాగా మన సంఘం పట్ల, దేవుని పిల్లల పట్ల మన సహవాసం కలిగి ఉండితే మనకు ఒక ఆదరణ కలుగుతూ, అలాగా ఆనందము కలుగుతూ, దేవునితో సహవాసం చేసిన వారైతే మనం ఆ సహవాసములో మన ఆత్మల విశ్రాంతి కలిగి ఆనందము, ఆదరణ పొందుకొని మనం ముందుకు సాగచ్చు. పౌలు సంఘము ఎలాగ ఉండాలని, ఎలాగ బలపరచబడుతుంది కూడా ఇక్కడ చెప్పబడుతూ, ఎలా పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయము 11 నుండి 13 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్తారు. పౌలు సంఘము ఎలాగ ఉండితే బలపరచబడుతుందని చెప్పి అక్కడ కొన్ని విషయాలు చెప్తారు. నాకు కొద్దుగా ఉండినను నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితుల్లో తృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండను ఎరుగుదను, సంపన్న స్థితిలో ఎరుగుదను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును ఆగిలి కొనుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచమని అందే నేను సమస్తం చెయ్యగలను. చూడండి, ఎన్నెన్నో పొదువులు ఉండినాను కూడా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో సంతృప్తితో ఆయన ప్రతిపాడుతా ఉన్నాడు. అందుకోసం మనకు ఏ పరిస్థితిలో మనం ఉన్నామో మన సంతృప్తితో మనం ప్రతిని వారుగా ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని బలపరుచుతారు. బలపరిచినప్పుడు మనం అన్ని విషయం చేయగలుగుతాము. మనల్ని దేవుడు ఏ పరిస్థితిలో ఉంచారో ఆ పరిస్థితిలో సంతృప్తితో బ్రతికితే మనము బలపరచబడి దేవుని కోసం స్థిరముగా నిలబడగలుగుతాము. యోహాను సువార్త 1 పత్రిక 2 అధ్యాయము 16, 17 వాక్యం చూస్తే దేవుని స్థిరముగా నిలబడాలా అనేది దేవుని చిత్తము. స్థిరముగా మన దేవుని నిలబడాలా, దేవుని కోసం అన్ని చేయాలని దేవుని చిత్తముగా ఉంది. అలా దేవుని చిత్తము నెరవేర్చిన వాడు, దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరము నిలిచినంత దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్నదంతేను అనగా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అది లోక సంబంధమైనవి. లోకము దాని ఆశను గెద్దించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. మన దేవుని చిత్తం జరిగించిన వారుగా మనం మార్చబడాలంటే నిరంతరము మన దేవుని వాక్యమును నిలబడాల. దేవుని వాక్యం ఉండితే ఖచ్చితంగా మన దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవచ్చు. దేవుని కోసం మనం అన్ని వాడబడచ్చు. దేవుని చిత్తం మనం జరిగించిన వారుగా మార్చబడచ్చు. అలాగ లోకంలో ఉన్న దానిలో మీరు ఆనందించితే, ఆశ్రయిస్తే దేవుని చిత్తము జరిగించలేదు. ఆయన నిరంతరము నిలిచి ఉండాలంటే దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా మనం ఉండాలా. లోకమును దానిలో ఉన్నదాన్ని ఎదిచ్చిపోవును. అనా లోకములో ఉన్నది శరీరాశను, నేత్రాశను, జీవం పడ్డంబమును ఒక మనిషిని దేవుని చిత్తములో నుండి దూరం చేసింది కూడా ఈ 3 విషయాలే. మనం చాలా పడిపోయిన వారితో చూస్తే మరి ఈ 3 విషయాలనే సాతాను శోధిస్తాడు. ఆ శోధనలు పడిపోయిన వారు ఉన్నారు. ఈ 3 విషయాల ద్వారా సాతాను శోధిస్తూనే ఉన్నాడు. హవ్వ పడిపోయినట్టు మీరు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలా. హవ్వ కూడా ఈ 3 విషయంలో పడిపోయిన రాలుగా ఉంది. అందుకోసం మనం ఆ 3 విషయంలో మన జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాల ద్వారా సాతాను చాలా మంది పడవేసిన వాడుగా ఉన్నాడు. మన సాతాను సందర్భంలో ఇది ఇన్నది అని మనం ఎరిగి ఆయన జయించగలిగిన వారుగా ఉండాలా. దేవుని వాగ్దానాలను కనిపెట్టిన వారిలో నీది నివసించుచున్నది. అలాగే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకుని దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాల. మన జీవితంలో దేవుని కోసం మనం కనిపెట్టిన వారుగా ఉండితే, ఆయన రాకడ కోసం కనిపెట్టిన వారుగా ఉండితే మన ఆశతో అది అపేక్షించాల. దేవా, మీరు రాకడ కోసం నన్ను సిద్ధపరచని, పరిశుద్ధపరచని మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాల. పరిశుద్ధమైన ప్రవర్తనతో భయభక్తితో మనం ముందుకు సాగిన వారుగా ఉండాల. అలాగా మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశంలో కొరకును, కొత్త భూమి కొరకును కనిపెట్టిన వారుగా ఉండాలా. అలాగా ఉన్న వారిలో నీది నిలిచి ఉన్నది.
వాటి కొరకు మీరు కనిపెట్టిన వారైతే సాధము గలవారై దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను ఉండవలను. నిష్కళంగా ఉండాల, నిందారహితులుగా ఉండాలి. దేవుని వాగ్దానంలో మనం పొందుకోవాలా, దేవుని వాగ్దానం కనిపెట్టుకోవాలా. అప్పుడు ఆ కనిపెట్టిన సమయంలో మనం నిష్కళంగాను నిందారహితులుగా ఉండాలా. అప్పుడు ఆ దేవుని వాగ్దానంలో మనం పొందగలుగుతాం. ప్రభు ఒక దీర్ఘ శాంతమును మా రక్షణార్థమైన మనం ఎంచుకోవాలా. దేవుడు మన కోసం వాగ్దానం నెరవేర్చడానికి కొంచెం ఆగితే, కొంచెం సమయం లేట్ అయిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అది మనకు రక్షణార్థమైనది మనం ఎంచాలా మన జీవితంలో. ఎంత దేవా, నాకు రక్షణార్థమైన కార్యాలు మీరు మా పట్ల జరిపించుతారని మన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలా. మీరు కలిగి ఉన్న స్థిర మనసును విడిచిపెట్టి పడిపోకుండా తను కాపాడుకోవాలి. ఇంత మన స్థిర మనసు ఉండాలా. దేవుడి వాగ్దానం నేను దేవుడు నెరవేర్చుతాడని ఆ విశ్వాసంతో మన స్థిర మనసుతో మనం ముందు సానివారుగా ఉండాలా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృప యందును జ్ఞానవంతును మన అభివృద్ధి పొందుకొని మనం ముందుకు సాయం వారుగా ఉండాలా. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వాక్యం కూడా కొన్ని విషయాలు చెప్పబడుతూ అక్కడ సువార్త వాక్యం అక్కడ చెప్పబడుతూ శాశ్వతమాగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులాగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒక్కనేనొప్పుడు హృదయపూర్వముగాను వికటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరమును గట్టి పూరిన వారి మందయును గట్టి పువ్వులంది, గట్టి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇది సువార్త వాక్యమే ఉంది. అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆ వాక్యమును మన గట్టిగా నిలబడాల. అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ మన తలచుకోవాలా. దేవుని వాక్యములో నిలిచి ఆయన చిత్తము జరిగించచ్చు, ఆయన మహిమపరుచుకుని మనం బ్రజిల్ వారుగా ఉండాలా. వాక్యానికి విధేయత చూపిన వారుగా మనం ఉండాలనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే విశ్వాసంతో అది అయితే దేవుని వాక్యములో మనం విధేయత చూపడం అది విశ్వాసంగా ఉంది మన జీవితంలో. అయితే ఇక్కడ చెప్పింది సర్వ శరీరం గట్టి పూలింది అంతే. తర్వాత అంతమంది గట్టి పువ్వులంది, అది ఎండిపోను, దాని పువ్వులు రాలిపోను. అయితే ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలిచింది. ఆ దేవుని వాక్యంలో మన విశ్వాసం నుంచి మనం ముందు సానివారుగా ఉండాలా. అయితే దేవుని వాక్యంలో మనం ఎంత మాత్రం ప్రాముఖ్యతిస్తామో అది మాత్రం దేవుని సిద్ధం చేసుకొని మనం ముందుకు సాగగలుగుతాము. అందుకోసం దేవుని చిత్తం మన పట్ల తిరగాలని దేవుని కోరిక అంది. అందుకోసం దానికోసం మనల్ని సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉంటున్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన యొక్క ప్రార్థన చేస్తాం. దేవ స్తోత్రం పరిశుద్ధుడా మీ సరి సమర్పిస్తామయ్యా. మీ చిత్తం చేసుకొని ముందుకు సాగడానికి మమ్మల్ని సహాయం చేయండి ప్రార్థన చేస్తామయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. ఏసీయా స్తోత్రం పరిశుద్ధుడా మీ చిత్తం ఏసీయా హల్లెలూయా ఏంటిది తెలుసుకొని ముందుకు సాగని సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. మీ వాక్యం నిలిచిండి ఏసీయా మీ చిత్తం చేసుకొని మిమ్మల్ని మహిమపరుచుకొని ముందుకు సాగడానికి మమ్మల్ని సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. ఏసీయా మీ వాక్యం ద్వారా ఏసీయా మమ్మల్ని బలపరిచిని ప్రార్థిస్తాము. ఏసీయా మీ వాక్యం ఎంత మాత్రం ఆనందిస్తామో అంత మాత్రం మేము బలపరచబడిన వారుగా మార్చబడతామయ్యా. మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి వందనాలయ్యా. రోజు మమ్మల్ని బలపరచండి, మనం బలపరచగానే అందుకు సమస్తం నేను చెయ్యగలను చెప్పి మేము వేసి రోజు పలుకొని ముందుకు సహాయం చేయండి. ఏసీయా మిస్సని సమర్పించుతామయ్యా. ఈ వాక్యం విన్నవారి జీవితం కూడా బలపరచండి. మీకు వారికి సంతోషం మీలో సంతోషించిన వారుగా మార్చని ప్రార్థిస్తామయ్యా. ఈ పరిస్థితులు చూడకుండా ఏ పరిస్థితులను సంతృప్తితో వేసే ముందు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా అందరితో మీసాన్ని సమర్పిస్తాము. వాక్యం ద్వారా ఆశీర్వాదాలు దీవెనల వరకు పొందుకోవడానికి సహాయం చేయండి. వినడం వాక్యం కదా దేవా మీ వాక్యం పాటించుకొని ముందు సహాయం చేయండి. పరిశుద్ధుడా వారి ఊళ్ళో తిరుగుడుబోతున్న ఆదుకొని ప్రార్థిస్తామయ్యా. మీ ఆదరణ పొందుకొని ఏసయ్యా మీ దేవుళ్ళు పొందుకొని మీ సాక్షిగా నిలబడినట్టు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ సన్నిధితో సమర్పిస్తాము. మీకోసం అందరిని మీ చిత్తం చేసిన వారుగా మార్చుని ప్రార్థిస్తాం. మీ సన్ని అందరితో సమర్పించి ప్రార్థిస్తామయ్యా. ప్రార్థన విని మీరు జవాబుచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగిమ మీకు ఇస్తాను. ఏసు నమ్మలు అడుగుతాం తండ్రి. ఆమె స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.